వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము చాణుక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు ముందుకు రావాలి, ప్రభువు సహాయం చేయాలి. నేను బిషప్స్ కౌన్సిల్ ఇన్ ఇండియా అని ప్రారంభించాను. దానిలో ఇప్పటికి 300 మంది ఇండిపెండెంట్ తెలుగు బిషప్స్ ఎన్రోల్ అయ్యారు. వీరు కాక 10 రాష్ట్రాల్లో బిషప్స్ నాతో కలిసి పనిచేయటానికి ముందుకొచ్చారు. అక్కడ కూడాను డిస్ట్రిక్ట్ వైడ్, స్టేట్ వైడ్ బిషప్స్ యొక్క యూనియన్స్ ప్రారంభమవుతున్నాయి. ఆ ఒత్తిడి చేత కొన్ని సందర్భాల్లో కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడానికి వెళ్ళటం చేత కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ఛానల్స్లో రిపీట్స్ వస్తున్నాయి. వాటిని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. టైం అడ్జస్ట్ చేసుకోవటానికి కావలసిన కృప నాకు ప్రభు ఇచ్చేట్లు మీరు ప్రార్థించాలి. ఒక పక్కన స్థూలకాయం వల్ల ఉన్న ఇబ్బంది, మరొక పక్కన పని ఒత్తిడితో కూడిన విషయం. ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేటట్టుగా మీరు నా కోసం ప్రార్థన చేయాలి. లెట్స్ ప్రే అండ్ వెయిట్ అంటు ద లార్డ్ ఫర్ హిస్ వర్డ్. ప్రభువు కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దీన ప్రజలు వాక్యం వింటున్నారు. మీరు వారితో మాట్లాడండి. నాకు స్టూడియో లేకపోవటం వల్ల కలిగిన ఇబ్బందులను మీరు తీర్చమని అడుగుతున్నాం. మీ చిత్తమైతే మాకు ఆడియబుల్ డిస్టర్బెన్సెస్ లేని స్టూడియోను ప్రసాదించండి. ప్రాముఖ్యంగా ప్రభువా, చాణక్యపురి కాలనీ నివాసితుల కుటుంబం చాలా సహకారులుగా ఉంటారు. మాకు వారిని మీరు దీవించండి. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మీ వాక్యం చేత మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. స్టెఫెను అపోస్తలుల చేత నియమించబడిన 7గురిలో ప్రధానుడు. అతడు భోజనమును పంచుటకు సంఘము మీద నియమించబడినవాడు. అయినప్పటికీ అతడు ఆత్మచేత నింపబడి బోధన చేస్తున్నాడు, వాక్యాన్ని చెబుతున్నాడు. ఎప్పుడైతే స్టెఫెనును అతని ద్వారా జరిగిన కార్యములను చూచారో అతన్ని ప్రశ్నించారు. అతడు జవాబు చెబుతున్నాడు. అతను మాట్లాడుతుంటే అతనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటానికి సరిపోలేదు. అంతటి ఆత్మ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫెను హృదయాన నిండి ఆ ఆపద సమయంలో జవాబులు ఇస్తున్నాడు. ప్రభువు సజీవుడిగా భూమి మీద జీవించి తిరుగాడుతున్న దినాల్లో ఆయన అడిగాడు శిష్యులు, ప్రభువా, మేము ఎట్లా ఆన్సర్ చేయాలా? మీరు విచారించకండి, అదే ఆ సమయంలో మీ నోటికి అందించబడుతుంది అన్నాడు. కనుక యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద డిబేట్స్ అండ్ ద క్వశ్చన్స్ యూ రిసీవ్ ఫ్రమ్ ద జెంటైల్స్. నువ్వేం భయపడక్కర్లా. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ గివ్ దెమ్ ద రియల్ ఆన్సర్స్.
ఈ ఎక్స్పీరియన్స్ నాకుంది. నేను ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇస్లామిక్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఒక మీటింగ్కి, డిబేట్కి ఆహ్వానించారు. జమాత్ ఇస్లామిక్ హింద్. నౌ దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు పిలిచారు. అప్పుడు ఏలూరులో ఒక టఫ్ మూమెంట్ ఉంది జమాతేకి, క్రిస్టియానిటీకి. ఆ టైంలో నేను వెళ్ళాను. అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. నేనేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాల్సి ఉన్నది అనేది పరిశుద్ధాత్మ దేవుడు కాలమునకు అనుకూలముగా అవతల వ్యక్తి యొక్క బోధకు అత్యవసరముగా అవసరమైనటువంటి కౌంటర్ మెసేజ్ నాకు ఇచ్చాడు. నా ముందు వక్త 56 నిమిషాలు మాట్లాడారు. 56 నిమిషాలు వారు మాట్లాడగా నేను 6 నిమిషాల లోపటనే నా సందేశాన్ని ముగించాను. నాతో పాటు మరొక 6 వక్తలు ఆత్మ ప్రేరణతో మాట్లాడారు. హాఫ్ అన్ అవర్లో, అరగంటలో బైబిల్ బోధకుల యొక్క బోధ అయిపోయింది. లిటరల్గా ఆ రోజున ఐ హ్యాడ్ అబ్జర్వ్డ్, నేను చూసా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఎట్లా వాడుకుంటాడని. అది మొదలుకొని అనేక సందర్భాల్లో ఇతర మత నాయకులు, ఇతర మత సంబంధిత వక్తలు, మనుషులు అడిగే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడే జవాబు ఇవ్వటం నేను చూశాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆనాడు స్టెఫెన్కు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అదే మనకు కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్సే మనకు కూడా ఉంది. ఆ సందర్భం స్టెఫెన్ను ప్రశ్నించడానికి ఎవరికి సరిపోలేదు. స్టెఫెను ఇక అబ్రహాము మొదలుకొని మాట్లాడుకుంటూ వస్తూ 12 గోత్రాలలో యోసేపు యొక్క ఆ చెర అనుభవాలను గురించి 9వ వచనం మీద మాట్లాడుతూ, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు, శ్రమలన్నింటి నుండి తప్పించాడు, అతని పట్ల ఐగుప్తు రాజు అయిన ఫరోకు దయనిచ్చాడు, యోసేపుకు జ్ఞానం ఇచ్చాడు, యోసేపును ఫరో ఇంటి మీద, తన ఇంటి మీద అధిపతిగా నియమించుకున్నాడు అన్నారు. ఇక్కడ యోసేపు విషయములో దేవుడు ఏమిటి? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను పోలవరం ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాను బిషప్స్ కౌన్సిల్ తరపున. దాని మీద చాలా విమర్శలు, చాలా ప్రశ్నలు, గవర్నమెంట్లో చర్చలు, పట్టించుకోకూడదా, చాలా నడుస్తున్నాయి. బట్ ఐ నో వన్ థింగ్, నాకు తెలుసు ఒక మాట ఏమిటంటే, ఇది దేవుని వలన కలిగినదైతే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు అస్, వచ్చి తీరుతాయి. ఆ పరిస్థితులు వస్తున్నాయి, నేను అబ్జర్వ్ చేసిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, యోసేపు అవనివ్వండి, మోషే అవనివ్వండి, పౌలు అవనివ్వండి, సమూయేలు అవనివ్వండి, దావీదు అవనియండి, సంసోను అవనియండి, శాంతి సాగర్ అవనియండి, ఇంకొక దైవజనుడు అవనియండి, ఏది కూడా ప్రణాళిక ప్రకారం కాకుండా జరగదు. దేవుడు తన ప్రణాళిక చొప్పున మన జీవితాల్లో చుట్టూత పరిస్థితులు తీసుకుని వస్తాడు. In his eternal plan, God knew everything what will happen in the contemporary world in our life. మన జీవితంలో సమకాలీన ప్రపంచ పరిస్థితులు ఎట్లుంటాయో ఆయనకు సర్వజ్ఞానంలో తెలుసు కనుక ఈ కాలంలో మనల్ని ఈ టెంపర్మెంట్స్తో, ఈ స్థలంలో, ఈ జ్ఞానంతో, ఈ భాషతో, ఈ శరీరంతో పుట్టించాడు. It's all the plan of God to accomplish His will. ఇదంతా దేవుని ప్రణాళిక, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి.
నేను 69లోని నన్ను మ్యానుఫ్యాక్చరింగ్ నాది, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 1969, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఐ డు నాట్ నో. ఒకవేళ ఇవాళ అవ్వచ్చు, ఈ ప్రసంగం నా ఆఖరి ప్రసంగం కావచ్చు. హూ నోస్ దాట్? అర్థమవుతుందా? కనుక దేవుడు తన ప్రణాళిక చొప్పున ప్రతి దైవజనుని, ప్రతి విశ్వాసి యొక్క జీవితాల్లో ప్రణాళిక ప్రకారం పోతున్నాడు. ఇది తెలుసుకోగలగాలి అని అనగా నిత్యము ఆయనతో అనుసంధానం కావాలి. అప్పుడే మనం ఎఫెక్టివ్గా బ్రతకగలుగుతాము. ఇక్కడ యోసేపు విషయంలో కూడాను అదే జరిగినది. యోసేపును అన్నలు అమ్మివేశారు. ఐగుప్తులో పోవటానికి వారు మత్సరపడ్డారు. God can use the weaknesses of the people of God even to accomplish His will. ఇది స్ట్రేంజ్ కదా, విచిత్రంగా ఉంది. దేవుని ప్రణాళిక నెరవేర్పులు ఎట్లా వేశాడంటే, దేవుడు ప్రణాళిక వారి మత్సరము కూడా దైవ ప్రణాళికనకు అది తోడై వచ్చింది. వారు మత్సరపడకపోతే అమ్మేవాళ్ళు కాదు, గోతులో తోసేవాళ్ళు కాదు. వారి మత్సరమనందు దేవుడు విడిచిపెట్టలేదు. వారు రిపెంటెన్స్లోకి వచ్చారు. ఎక్కడ? నేను ఒకసారి జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యాలు మీకు ఎవరు చెప్పరు, ఈ ఇంతటి ఎక్స్ప్లెనేషన్ వినండి. యోసేపు 17 సంవత్సరాలప్పుడు వీళ్ళు తోసేశారు. 17 వాడు 30 ఏళ్లకు ప్రధాన అయ్యాడు. 30 ఏళ్ల తర్వాత 7 సంవత్సరాలు సమృద్ధి పంట, అంటే 37 సంవత్సరాలు. ఆ తరువాత మరొక 7 సంవత్సరాలప్పుడు అన్నదమ్ములు వచ్చారు, అంటే అక్కడికి 44 సంవత్సరాలు. ఆ తరువాత అక్కడ యాకోబు మరణించాడు. యాకోబు మరణం దగ్గరికి వచ్చేటప్పుడు ఇంచుమించుగా యోసేపుకి 80 years వచ్చేస్తుంది. అంటే వారు గోతులోనికి తోసిన తరువాత 60 సంవత్సరాల తర్వాత సుమారుగా వాళ్ళు వచ్చి యోసేపు పాదాలు పట్టుకున్నారు. యాకోబును పాతిపెట్టి వచ్చిన తరువాత యాకోబు యొక్క కుమారులు, యోసేపు అన్నలు అందరూ వచ్చి సాగిలు పడిపోయారు. అక్కడ దే వర్ రిపెంటెడ్ అండ్ దే ఆల్ అండర్స్టూడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దెమ్. అరే మనం మత్సరం పడ్డాం. మత్సరం ఎట్లా అవుతుంది? మత్సరములు వారిని వదిలిపెట్టలే దేవుడు, పశ్చాత్తాపంలోకి వస్తారని తెలిసింది. కనుక కొన్ని విషయాలు దేవుని ప్రణాళికను ఆయన తన యొక్క చేతిలో ఉంచుకొని తన సార్వభౌమత్వంతో నడిపిస్తున్నాడు. మత్సరపడ్డారు, గోతులు తోశారు, బట్ గాడ్ హ్యాడ్ టేకెన్ ద కేర్ అబౌట్ ద జోసెఫ్. And the patriarchs, jealous of Joseph, sold him into Egypt, but God was with him and rescued him out of all his afflictions and gave him favor and wisdom before Pharaoh, king of Egypt, and who made him a ruler over Egypt and all over his household. ఆ ఇల్లంతటి మీద, తన ఇల్లంతటి మీద యోసేపును ఫరో తన యజమానికి నియమించుకున్నాడు. God turned the things for Israel. అది మనం గుర్తెరగాలి. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు తన విశేషతలను త్రిప్పాడు దేవుడు. అదే రాస్తున్నాడు ఇక్కడ. తర్వాత వచ్చినాళ్ళు మనం చూస్తే ఐగుప్తు దేశమంతటికి, కనాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చను కనుక మన పితరులకు ఆహారం లేకపోయాను. అగైన్ గాడ్ ఇంటర్వీన్. కరువు వచ్చెను. చెప్పండి, ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు రెస్క్యూ
rescue his people from the drought. కరువు నుండి తన ప్రజలను తప్పించటము దేవుని నీతి, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. లోకము మీదకు కరువు వచ్చినది, దైవ సార్వభౌమత్వ క్రియ. ఆ కరువు రాబోతున్న దాని ముందే ఫరోతో దేవుడు మాట్లాడాడు. ఆ కరువు నుండి తన ప్రజలను విమోచించడానికి తన ప్రణాళికను వ్యక్తపరిచి నడిపించాడు. మీరు ఇప్పుడు చెప్పండి, కరువు వచ్చింది, దేవుని యొక్క కృపా కనికరం దొరికింది, మత్సరపడ్డారు, దేవుని ప్రణాళిక నెరవేరింది. In all the adversities of the world and the people, God is fulfilling His own will in the lives of His children. ఈ శ్రమలలో, ఇబ్బందులలో, వ్యతిరేకతలలో దేవుడు తన ప్రజల యొక్క, పిల్లల యొక్క జీవితాల పట్ల తన చిత్తమును నెరవేరుస్తున్నాడు. దిస్ ఇస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఇది బైబిల్లోని దేవుడు. ఈయన మీరు తెలుసుకోవాలా, ఈ దేవుణ్ణి తెలుసుకోవాలి. మరి ఏ ఇతర మత గ్రంథాలు ఈ దేవుణ్ణి పరిచయం చేయలేకపోయా. ఇట్ ఈస్ ద బైబిల్ విచ్ ఇంట్రొడ్యూస్డ్ ద రియల్ గాడ్ టు ద హ్యుమానిటీ. తర్వాత ఐగుప్తులో ధాన్యం గలదని యాకోబు విని మన పితరులు అక్కడికి మొదటిసారి పంపాడు. రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో తను తెలియజేసుకున్నాడు. అప్పుడు యోసేపు యొక్క వంశం ఫరోకు తెలిసింది. యోసేపు తండ్రి స్వజనులందరినీ పిలుపుంచుకొనమన్నాడు. 75 అక్కడికి వెళ్ళారు. యాకోబు ఐగుప్తుకు వెళ్ళను. అక్కడ అతడు మన పితరులు చనిపోయి అక్కడి షెకెమునకు తేబడి షెకెములోని హమోరు కుమారుడు అబ్రహాము ఇచ్చిన సమాధిలో ఉంచబడిరి. యాకోబు లేయాల సమాధులు అక్కడ ఉన్నాయి. రాహేలు సమాధి బోర్డర్లో ఉంది, రాహేలు సమాధి. అయితే దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది. ఎటువంటి ప్రసంగం అండి ఇది! అసలు దీన్ని అర్థం చేసుకుంటే విశ్వాసులు 100 టన్నుల బలము పొందుతారండి. 100 టన్నుల బలం ఈ ఒక్క ప్రసంగంలో దొరికింది నాకు. దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది. ఎక్కడ వాగ్దాన కాలము? ఆదికాండం 15లో చెప్పాడు. 400 సంవత్సరాలు పరాయి దేశంలోని సంతానము శ్రమలు పొందుతారు. శ్రమలలో అణగదొక్కబడాలి ఏ జాతి అయినా. కానీ ఇశ్రాయేలు జాతి శ్రమలలో వృద్ధి చెందింది. మోషేకి దేవుడు చూపించిన దర్శనం అదే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. It is nothing but the manifestation of God's power among the people of Israel in Egypt. పొద తగలబడిపోతోంది. మోషే చూస్తుండగా ఆ పొద నాశనం కావటం లేదు. The same thing happened to Israel. ఇశ్రాయేలీయులకు శ్రమ పొద తగలబడుతున్నట్లుగా తగలబడింది. కానీ ఇశ్రాయేలు నాశనము కాలేదు. మోషేకి అదే చెప్పాడు దేవుడు. ఫరో చేత బహు కష్టాలు అందుకుంటున్నటువంటి ఈ జనాంగం నాశనం కాలేదంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, నథింగ్ బట్. అది దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. షెకెము దగ్గర అబ్రహాము కొన్నటువంటి సమాధిలో ఉంచినప్పుడు వాగ్దాన కాలం సమీపించిన కొలది విస్తారముగా అభివృద్ధి చెందిరి. As the time of the promise drew near, which God has granted to Abraham, which God had granted to Abraham. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామునకు వాగ్దానము చేసిన కాలము సమీపించిన కొలది.
సమీపించిన కొలది, కాలము సమీపించిన కొలది. ప్లీజ్ నోట్ దిస్. కాలము సమీపించిన కొలది, కాలము సమీపించిన కొలది. God is taking care of all the generations, not only from the Israelites, but also from the church. సంఘము యొక్క కాలములో కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో కాలములను, సమయములను దేవుడు తన స్వాధీనమున ఉంచుకొని ఆయన నడిపిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాగ్దాన కాలము వచ్చినది, జనాభా అభివృద్ధి చెందినది. ఇట్ ఈస్ ద గాడ్ బిహైండ్ ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. డూ యూ అగ్రీ విత్ మీ? నా జీవితంలో నేను 48వ ఏటలో ఉన్నాను. దేవుని సమయము, దేవుని కాలము, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నాయందు తన చిత్తములో నెరవేరుతోందని నేను గుర్తెరిగాను. నా వ్యక్తిగతమైన జీవితంతో నిమిత్తము లేకుండా ఆయన తన చిత్తం ప్రకారం నడిపించుతున్నాడని నేను తెలుసుకున్నాను. అందుకే నేను నా పరిచయ విషయం ఎప్పుడు వరి కాను. ఈ మధ్యన నా సిబ్బందిని నేను పిలిచి చెప్పాను, ఇఫ్ యు ఫీల్ దట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ లివ్, ఇది మీకు దేవుడు నిర్ణయించిన స్థలం కాదని మీకు అనిపిస్తే తొలగిపోమని చెప్పాను. ఏసే పరిష్కారం ఒక గ్రౌండ్ మీద నిలబడింది. నేను ఆ గ్రౌండ్తో చెప్పాను. నా మాట అర్థమైందా? ఏసే పరిష్కారం ఒక పిల్లర్ మీద నిలబడింది. ఆ పిల్లర్స్తో చెప్పాను నేను, ఇది దేవుని చిత్తం కాదనుకుంటే మీరు యూ క్యాన్ గో. అప్పుడేమవుతుంది? ఏసే పరిష్కారం చెప్పాలి. పిల్లర్స్ పడిపోతే బిల్డింగ్ ఉంటుందా? ఐ టెల్ యూ మై ఫ్రెండ్స్, ఉంటుంది. God's work did not depend on the people. It's depend on the God. That's I trusted it. అర్థమవుతుందా నేను చెబుతోంది మీకు? కనుక ఏసే పరిష్కారం సిటీ కేబుల్ వాడు తీసేశాడు, రైట్? ఓకే. 16 సంవత్సరాలు నేను చేసిన తర్వాత 2 నెలల డబ్బులు ఇవ్వాలని తీసేశాడు నన్ను, చెప్పకుండా మీకు పారేశాడు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఐ డిడ్ నాట్ వరీ. నేనేమి బాధపడలేదు, థ్యాంక్ యూ గాడ్ అనుకున్నా, నిద్రపోయాను. కనుక నేను చెబుతోంది మీరు గ్రహించాల్సింది ఏమిటంటే, స్టెఫెను ప్రసంగంలో మన జీవితాల్లో కూడాను, భక్తుల జీవితాల్లో దేవుడు తన కార్యాలు తాను చేస్తున్నాడు. డోంట్ వరీ ఫర్ ద నెగటివ్ థింగ్స్. డోంట్ వరీ ఫర్ ద నెగటివ్ థింగ్స్ హ్యాపనింగ్ ఇన్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, దైవ ప్రణాళిక సాతానుని యొక్క యత్నాలను మించిన ప్రణాళికను తెలుసుకోండి. సాతానుకు అధికారం లేదని తెలుసుకోండి. ఒక క్యాన్సర్ వచ్చిన వెంటనే అనుకుంటాం మనం సాతాను ఇచ్చేసాడు అనుకుంటాం. నో. ఒక మనిషి ఇంట్లో చనిపోగానే అనుకుంటాం సాతాను తీసుకెళ్ళిపోయాడు అనుకుంటాం. నో, వాడికి అధికారం లేదు. విశ్వాస జీవితంపై వారికి అధికారము లేదు. కనుక దేవుడు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది శ్రమలు పెరిగాయి, విస్తరించుట పెరిగింది. మినిస్ట్రీస్లో కూడా అంతే, శ్రమలు పెరుగుతాయి, విస్తరించడం ప్రారంభమవుతుంది. నేను ఎట్లా అయిపోయానంటేనండి విశ్వాసులారా, చెక్కు ముక్కి రాతి వలె అయిపోయింది నమ్మకం. ఇట్ కాంట్ రెస్పాండ్ ఫర్ హ్యూమన్ ఎలిమెంట్స్. నాతో కొందరు పని చేయటానికి వస్తారు, కొందరు బ్లాక్మెయిల్ చేస్తారు. నో, ఐ డోంట్ కేర్. నన్ను పిలిచినోడు నేను, ఇద్దరమే టీం మెంబర్స్.
మిగతా వాళ్ళంతా కూడా నాతో ఫాలోవర్స్ అంతే నా విజన్లో. ఇఫ్ సంబడి లెఫ్ట్, వాట్ హ్యాపెన్? నథింగ్ విల్ హ్యాపెన్. నేనేదో ఇండియన్ పార్లమెంట్ లాగా జన సమీకరణ చేసుకుంటేనే గెలిచేది లేదు. ఐ కెన్ alone get the victory when God is with me. Nobody may not be with me. నాతో ప్రజలు లేకపోవచ్చును, బట్ ఐఎమ్ ద వన్ హూ గెట్ ద సక్సెస్. డామ్ షూర్. ఖచ్చితంగా గెలుస్తాం, ఖచ్చితంగా చేయగలుగుతాం. పలానా వాడు నాతో లేడు, పలానా కమిటీ మెంబర్ లేడు, పలానా అసోసియేషన్ మెంబర్, నో నీడ్. నేను దేవుడు, దట్స్ ఇట్, చాలు. నాకు తెలిసింది అది. దేవుడు 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 దేవుడే, అంతే, మరొకడు లేడు మన జీవితాల్లో. ఈ ప్రమాణమునకు క్రైస్తవుడు రావాలి. ఆనాడు స్టెఫెన్ అదే చెబుతున్నాడు. ఆయన కాలం వచ్చింది, ఆయన అభివృద్ధి చేశాడు. ఆయన కాలం వచ్చింది, ఫారో హింస ప్రారంభించాడు. గాడ్ న్యూ బౌత్ ఆఫ్ దెమ్. ఆ రెండు దేవుడు ఎరిగినటువంటి వాడే. హీ న్యూ ద ఈవిల్ అండ్ హీ న్యూ ద గుడ్. ఆయనకి మంచి తెలుసు, ఆయనకి చెడు తెలుసు. ఆయన హింస తెలుసు, విడుదల తెలుసు. ఫరో అపవాది చేత నిండుకొని ఇశ్రాయేలులకు కీడు చేస్తుంటాడని తెలిసిన దేవుడు మేలు కొరకు మోషేని సిద్ధం చేశాడు. ఆ కీడులో వారు అభివృద్ధి చెందారు. నేను ఇక్కడ ఆప్ చేస్తున్నా. రేపటి వాక్యంలో యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఏలన ఆరంభించాడు. వాట్ హ్యాపెన్ టు దెమ్? ఏమైందంటే కష్టాలు పెరిగిపోయాయి. మనలో చాలామంది అంటారు, ఏంటోనంటే కష్టాలు సడన్గా వచ్చేసాయి. యా, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ టు మేనిఫెస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ అరేంజ్డ్ దోస్ థింగ్స్. అవి ఏర్పాటు చేశాడు. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులైన ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభువాన్ని దీవించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం. మీ కృపావర్షం ఇచ్చి చాణక్యపురి కాలనీ నివాసితులను దీవించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.